ఒకవైపు ప్రతిపక్షాలు, మరోవైపు ఉద్యోగులు. అంటే వాళ్ళు మున్సిపల్ కార్మికులు కానీ, లేదంటే అంగన్వాడీలు కానివ్వండి, లేదంటే కనుక సర్వశిక్ష అభియానాలు కానివ్వండి, లేదంటే మున్సిపల్ కార్మికులు కానీ ఇంతమంది రోడ్లెక్కి ధర్నాలు చేస్తుంటే ఆడుదాం ఆంధ్ర అంటూ జగన్మోహన్ రెడ్డి క్రీడలను ప్రోత్సహిస్తున్నా నేను అంటూ ఒక సభ పెట్టడాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఎవరు ఎటు వెళ్ళినా మనకెందుకులే, పరిపాలన ఎటుకుడి గాలికి వదిలేసాము అన్నట్టుగా అనిపిస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు అసలు ఇంత ఇంపార్టెంట్గా వాళ్ళు సమ్మెలు చేస్తున్నారు, వాళ్ళు అసలు ఏంటనేది వాళ్ళ సమస్యలు ఏదో సాల్వ్ చేయకుండా ఆడదామని చెప్పేసి మళ్ళీ అదొక కొత్త ఇదిని తీసుకొచ్చాము మేము. దానివల్ల ఏమో ప్రతి ఒక్కరికి వ్యాయామం అవసరం అనేది ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఉపయోగించుకోవాలనే నినాదంతో వాళ్ళు బయటకు వస్తే, వ్యాయామం అవసరం అనేది ఎవరికి తెలియదండి. ఎవరికి ఈ రోజుల్లో వీళ్ళు చెబితే కానీ అందరూ వ్యాయామం చేస్తున్నారా? వీళ్ళు చెప్పకపోతే చేయట్లేదా? ముందు నుండి మరి ఎంతకాలం నుండి మరి వీళ్ళు అసలు పరిపాలన ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ వచ్చేటప్పటికి మీరు ఇట్లా టైం వేస్ట్ ఇప్పుడు దాకా చేశారు ఏమీ లేకుండా. మరి ఇంకా ముందు ఇంకా ఏం చేయబోతున్నారు? మీరు అసలు ఏం చేయబోతున్నారో ప్రజలకే అర్థం కావట్లా, మీకే అర్థం కావట్లా. ముందు మీకు అర్థం కావట్లా, ప్రజలకు అర్థం కావట్లా ఏం చేస్తున్నారు. అలాంటి అయోమయంలో పడిపోయారు. అంటే ప్రజల్ని అయోమయం చేద్దామనో లేకపోతే వాళ్ళు అయోమయంగా ఉండాలనో ఏదో అర్థం కావట్లా. అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి మరి రోజాకి బ్యాటింగ్ నేర్పటం, ఆ రోజు జరిగిన సంఘటనలు చూస్తుంటే కనుక మరి గతంలో కూడా చూసాం, రోజా ఎన్నోసార్లు బ్యాటింగ్ చేసింది, క్రికెట్కి విశేష అవటం జరిగింది, చాలా జరిగినాయి. ఒక పక్కన చూస్తేనేమో జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఆటల్ని ప్రోత్సహిస్తున్నారు, ఎంతకంటే తోపు లేరు, ఎంతకంటే తురుము లేరు అని చెప్పి చాలామంది నాయకులు అక్కడ ప్రసంగించిన విధానం. నిజంగానే గతంలో ఎవరు క్రీడలు ప్రోత్సహించలేదంటారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడ మాత్రమే క్రీడాకారులను గుర్తించాడంటారా? ఇదంతా ఏంటంటే అండి, రేపు ఎలక్షన్లకి సీట్లు ఎవరికి ఉన్నాయో ఎవరికి లేవో ఏంది ఆ సీట్ల పర్పస్ వీళ్ళు ఆటలు ఆడుకుంటున్నట్టు ఉందన్నమాట. ఎవరైతే ఎక్కువగా వారు ఏ ప్రోగ్రాం పెట్టారో దాని గురించి పొగుడుతూ వారి వెనకాల ఉంటే వాళ్ళకి సీట్ ఏమైనా కన్ఫామ్ అయిద్దేమో అన్నట్టు కనపడుతుంది. కానీ మీరు వర్క్ చేస్తే ఎవరి సీట్ ఎవరికి ఉంటుందండి? ఈరోజు మీరు 70 నుంచి 80 స్థానాలు మారుస్తున్నామని చెప్పి అంటున్నారు. సుమారు అంతమందిని మార్చాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? మీరు మళ్ళీ సబ్జెక్ట్ని డివియేషన్ చేసి వెంటనే ఆటలు అని చెప్పేసి వాటి మీద తీసుకెళ్తాం. అసలు పరిపాలన మీరు ఏ విధంగా చేయాలి, పరిపాలన దిశగా మీరు ఎంతవరకు చేస్తున్నా మీరు ఒకసారి మీరు చేసుకుంటే, అంటే మీరు ఫీడ్బ్యాక్ తీసుకుంటే పబ్లిక్ నుండి తెలిసిద్ది. ఫీడ్బ్యాక్ తీసుకోండి మీరు పబ్లిక్ నుండి, మీ పరిపాలన బాగుందో లేదో. అంతగాని మీరు డైవర్ట్ చేసుకోవడానికి ఏదో కొత్త టాపిక్స్ పెట్టుకుంటా, ఇంకా టైం అయిపోయింది కదా, టైం వచ్చింది, ఎలక్షన్ దగ్గర వచ్చినప్పుడు ఇంకా మీరు ఈ విధంగా అంటే అసలుగే అప్పుల్లో మునిగిపోయిన ఆంధ్రప్రదేశ్ని ఆ అప్పుల నుంచి బయటకు ఎలా లాగుతాము, ఎలా చేస్తాము, మీరు వచ్చి బయటకు వచ్చి చెప్పండి. మీరు బయటకు వచ్చి ప్రామిస్ చేయండి, మేము ఇన్ని తప్పులు ఉన్నాయి, ఇన్ని అప్పులు ఇన్ని సంవత్సరాల్లో తీరుస్తాం మేము, అది మీరు చెప్పే ధైర్యం ఉంటే అది చెప్పండి. అంతేగాని ఇవన్నీ ఆటలు అని చెప్పేసి మీరు క్రికెట్ ఆడుకోవటం, బౌలింగ్ చేసుకోవటం ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి, ఆంధ్ర యొక్క పరిస్థితిని బట్టి ఇవన్నీ కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ఎవరైతే పార్టీ మారుతున్నారో వాళ్ళందరూ రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్టే. వైసీపీలో ఆశావాహులు ఎక్కువ ఉన్నారు కాబట్టి, పోటీ ఎక్కువ ఉన్నారు కాబట్టి సీట్లు కొంతమంది సర్దుబాటు చేయలేకపోతున్నాం, మేము వదిలేసిన వాళ్ళందరినీ టీడీపీ జనసేన జాయిన్ చేసుకుంటున్నాయి అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు వాస్తవమే అంటారా? నిజంగానే ఆశావాహులు ఎక్కువ ఉన్నారంటారా, లేదంటే ఉన్న వాళ్ళని పక్కకు తెప్పించడానికి ఏమైనా చేస్తున్నారంటారా వీళ్ళు? ఆశావాహులు అంటే అండి, ఎవరైనా సరే, ఏ పార్టీకైనా సరే ఒక ఎమ్మెల్యే టికెట్ అనేటప్పటికి ఎవరైనా సరే నేను నిలబడాలని కామన్గా అంటుంటారు. వాళ్ళల్లో ఎవరు గట్టోళ్ళు, ఎవరు అంటే గెలుపు గుర్రాలు అని చెప్పేసి చూస్తాం. ఇక్కడ గెలుపు గుర్రాలన్నీ టీడీపీ వైపు వస్తున్నాయి. ఎక్కడైతే గెలుపు గుర్రాలు ఉన్నాయో అన్నీ కూడా మాకు తెలుగుదేశం పార్టీ సీట్ కావాలి అనే ఉద్దేశంతో పరుగులు పెడుతున్నాయి అందరూ కూడా. ఆ గెలుపు గుర్రాలన్నీ ఇటు వస్తున్నాయి, మిగతా వాళ్ళందరూ అటు వెళ్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఒకవేళ గెలుపు గుర్రాలే వాళ్ళ వైపు వచ్చినట్టయితే, రామకృష్ణారెడ్డి చెబుతుంది ఏంటంటే కనుక ప్రశాంత్ కిషోర్ గారిని ఉద్దేశించైనా కానీ, లేదంటే ఉన్న నాయకులను ఉద్దేశించైనా సరే, మేము వాడుకొని వదిలేసిన వాళ్ళందరినీ టీడీపీ మా స్క్రాబ్ తీసుకుంటుంది అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? మరి మీరు ఎందుకు వదిలేశారండి? పోనీ మీరు వదిలేయలేదనుకోండి, వాళ్ళు మీ దగ్గరే ఎందుకు ఉండలేదు? మరి అంటే ఎక్కడ జరిగింది లోపం? మీలో జరిగిందా, వాళ్ళలో జరిగిందా? మీలో జరిగితే కనుక మీరు ఎందుకు వదిలేయాల్సి వచ్చింది వాళ్ళని? వాళ్ళలో జరిగితే కనుక వాళ్ళు ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది? సో ఇలా మీరు ఆలోచించుకోండి ఒకసారి. ఎందుకంటే మీరు నిజంగా ఎంతవరకు వాళ్ళని స్క్రాప్ ఐటమ్ అంటున్నారు, ఆ స్క్రాప్ ఐటమ్ ఇప్పుడు మీకు స్క్రాప్ ఐటమ్లా కనబడుతుందా? వాళ్ళకి ఇది స్క్రాప్ ఐటమ్లా ఉన్నారా వాళ్ళు? వాళ్ళకి ఇప్పుడు అయ్యోయ్యో అరే ఇంత తప్పు చేసామో మనం, మనకి ఇచ్చే విలువ ఇదా
వాళ్ళు ఇంతవరకు మనకి ఇచ్చిన విలువ ఇదా అని మీరే వాళ్ళ విలువను తీసేసినట్టు కనబడుతుంది. అంతేగాని ఇప్పుడు వాళ్ళ దగ్గర వెళ్తున్నారంటే ఇప్పుడు జన ఆదరణ ఎక్కడుందో ఆటోమేటిక్గా ఎవరైనా అక్కడ రావాల్సిందేనండి. జన ఆదరణ ప్రజెంట్ బాగా తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నదని అందరూ అనుకుంటున్నారు. ఒకవైపు చూస్తే 175కు 175 గెలుస్తాం మేము, దమ్ముంటే మీరు సింగిల్గా పోటీ చేయండి అని చెప్పి గాంభీర్యంగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇష్టమైన వాళ్ళు ఉండండి, కష్టమైన వాళ్ళు వెళ్ళిపోవచ్చు, సీట్లు ఉండవు అని చెప్పి తేలిచి చెప్తాను ఆ టైంలో అని చెప్పిన వ్యక్తి ఈరోజు తాడేపల్లి ప్యాలెస్ గేట్లు తెరిచి మరీ ఎమ్మెల్యేలను ఎందుకు ఆహ్వానిస్తున్నారంటారు చర్చల పేరిట? అదేనండి, ఎప్పుడైతే వాళ్ళకి ఒక అర్థమైపోయింది ఇక మనకి అవకాశం లేదు, ఈసారి నమ్మరు, ఒకసారి నమ్మారు, 151 స్థానాలు ఇచ్చారు, ఇప్పుడు పెంచిన మనం ఆర్టీసీ ఛార్జీలు కానివ్వండి, లేకపోతే కరెంటు ఛార్జీలు 8 సార్లు కానివ్వండి, ప్రతి దాన్ని నిత్యావసర సరుకులు కానీ కందిపప్పు తీసుకెళ్తే 170 దాకా వెళ్తే ఏందండి అసలు ఎలా బతుకుతాడండి సామాన్యుడు? ఇదేం పనులు లేవు, ఎక్కడ పనులు లేవు, ఇసుక అందుబాటులో లేదు, రకరకాల ఇబ్బందులు పడుతున్నారండి. ఇప్పుడు ఎవరు పడట్లేదు చెప్పండి? ఎవరు సంతోషంగా ఉన్నారు? ఇవన్నీ వాళ్ళు ఆలోచన చేసుకుంటున్నారు వాళ్ళు. అందుకనే మేము వాళ్ళు ఈ రకంగా అంటే ఇప్పుడు ఇన్ని రకాలుగా వాళ్ళు సీట్లు మార్చాలని కానివ్వండి, లేకపోతే ఇంకోటి కానివ్వండి, ఇంకా డబ్బులు పెట్టేవాళ్ళు కావాలనో, లేకపోతే ఇంకా డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు కావాలనో వాళ్ళు క్యాండిడేట్లు ఎత్తుకుంటున్నారేమో కానీ ఏంది ప్రజలైతే వాళ్ళ వైపు లేనని చెప్పేసి వాళ్ళకి క్లియర్గా అర్థమైపోయింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్తుంది కానీ వాళ్ళ పార్టీ నాయకులు చెప్తుంది కానీ ఒకటే కాన్సెప్ట్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్ని, అణగారిన వర్గాల్ని అధికారంలోకి తీసుకురావడమే మా లక్ష్యంగా సాగుతుంది. 2024 ఎలక్షన్స్ అంటున్నారు కదా, ఇది వాస్తవమే అంటారా? పోయినసారి ఏం చేశారండి? పోయినసారి ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ వర్గాలు అన్నారుగా, మరి పోయినసారి ఎందుకు అంటే ఈసారి 24 అంటున్నారా? మళ్ళీ ఈసారి మేము నమ్మాలా? మేమందరం నమ్మి మళ్ళీ మిమ్మల్ని గెలిపించాలా? చెప్పండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గీయులు ఎవ్వరు కూడా ఈ రోజుల్లో అణగారిన వర్గీయులు కానీ ఎవరైనా సరే ఎవ్వరు కూడా మీ మాట నమ్మే ప్రసక్తిలో అయితే లేరు, ఇక నుంచి నమ్మరు కూడా. ఎందుకంటే వారికి అర్థమైపోయింది మీకు అంత పవర్ఫుల్, అంత మీకు ఇది ఇచ్చినప్పుడు 151 స్థానాలు ఇచ్చినప్పుడు మీరు ఏం చేయగలిగారు, మీరు ఏం చేయలేకపోయారు క్లియర్ కట్గా అర్థమైపోయిందండి. ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటండి ఈ రోజుల్లో చాలా తక్కువ, అంటే మనం ఉంది పేదవాళ్ళం మొత్తం. ఈ పేదవాళ్ళకి ఏం కావాలి? మనకు అందుబాటులో ధరలు కావాలి, అన్ని ఛార్జీలు, బస్ ఛార్జీలు కానీ కరెంటు ఛార్జీలు కానీ మనం కట్టలేనంతగా చేసి దానికి మనం మీరు కట్టాల్సిందే అంటే మాలాంటి వాళ్ళకి మనం ఎలా బతుకుతారు చెప్పండి? అదే ఆలోచన అనేది చేయాలి. అది చేయలేకపోయింది. అంత పెద్ద స్థానాలు మీకు అంత బలం ఇచ్చినప్పుడే మీరు చేయలేనప్పుడు ఈసారి అసలు బలం ఎట్టుకుడి మీకు రానే అవకాశం లేదనేది కనబడుతుంది. కాబట్టి ఇంకా మీ వైపు ఎవరు ఉండరని చెప్పి నేను అనుకుంటున్నాను. చివరిగా ఓ ప్రశ్న అండి, ఎంతమంది పీకేలు కలిసి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డిది పీకేది ఏమీ లేదు, ఇది వైసీపీ నాయకులు చెప్తున్న వాక్య. అంటే వీళ్ళు ప్రశాంత్ కిషోర్ని ఉద్దేశించి అలాగే పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి వీళ్ళు చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడొచ్చు అంటారు? అదే చెప్తున్నా కదండి, పీకేది ఏం లేదన్నప్పుడు మీరు నిర్భయంగా మీ పాత వాళ్ళనే పెట్టి పోటీ చేసుకోండి. పోనీ మీరు ఎవరిని మార్చమాకండి. పోనీ మీరు ఎవరిని మార్చకుండా అదే మీ వర్క్ బాగుందనుకోండి, సపోజు మీ వర్కే బాగుంది అనుకుందాం, మీ ఎమ్మెల్యేలే బాగా చేశారు, మీ మినిస్టర్లే బాగా చేశారు, ఒక్కరిని కూడా మార్చకుండా రండి చూద్దాం. పోనీ ఒక్కళ్ళు కూడా మార్చకుండండి. మీకు ఆ దమ్ము ధైర్యం మీకు ఉందంటున్నారు కదా, మరి రండి, ఎవరు గెలుస్తారు ఏందని చెప్పేసి చూద్దాం రేపు. డెఫినెట్గా అవకాశం లేదంటారా? తప్పకుండా చెబుతున్నానండి, ఈసారి అయితే మాత్రం ఇంకా అవకాశం ఇవ్వరని చెప్పేసి అనుకుంటున్నాను ప్రజలు. నేనైతే ఎందుకంటే అంత ఇదిగా మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మనమే సుసంపన్నమైన రాష్ట్రమేం కాదు తెలంగాణలాగా, బ్యాలెన్స్ షీట్ ఉన్న రాష్ట్రమేం కాదు తెలంగాణలాగా. మన రాష్ట్రం అంతా కంప్లీట్గా మనం అప్పుడు బాగా నష్టపోయి అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రం మంది. అలాంటి అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని మీరు ఇంకొంచెం అప్పుల పాలకి తీసుకెళ్తే ఎవరికి అర్థం కావట్లేదండి. మీరు ఇంత రాబడి వచ్చింది, ఇంత ఖర్చు ఉందని చెప్పి మీరు దమ్ముగా ధైర్యంగా మొత్తం చూపించండి. ఇప్పుడు అంతా ఉన్నాయి కదా, ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కదా, మీరు చూపించండి మేము ఏమేం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, ఎంత రాబడి వస్తుంది, ఎంత వస్తుంది మీరు చూపించగలరా? ఇది నేను అడుగుతున్నా, చెప్పండి. థ్యాంక్ యూ.